మీరు కోరుకున్నది దక్కకపోవడానికి అసలు కారణం ఇదే. స్టాప్ చేసింగ్, స్టార్ట్ అట్రాక్టింగ్. 1. పరుగు ఆపండి. ఆకర్షించడం నేర్చుకోండి. మనం ఏదైనా సాధించాలన్నా, లేక ఒక విజయాన్ని అందుకోవాలన్నా దాని వెనుక విపరీతంగా పరిగెడతాం. కానీ ఎప్పుడైనా గమనించారా? మనం దేనినైనా ఎంతగా ఆరాటపడితే అది మనకు అంత దూరం వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా కావాలని పదే పదే అడగడం అంటే నా దగ్గర అది లేదు అని మన మైండ్కి సిగ్నల్ ఇచ్చుకోవడమే. ఈ లేమి భావనే మిమ్మల్ని మీ లక్ష్యానికి దూరం చేస్తుంది. 2. పువ్వులా వికసించండి. ఒక పువ్వు ఎప్పుడైనా తేనెటీగలను తన దగ్గరకు రమ్మని పిలుస్తుందా? లేదు. అది కేవలం వికసిస్తుంది, దాని సువాసనను వెదజల్లుతుంది. అప్పుడు తేనెటీగలు వాటంతటా అవే వస్తాయి. జీవితం కూడా అంతే. మీరు ఎవరినీ లేదా దేనిని బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు. మీలోని శక్తిని, మీ ప్రతిభను పెంచుకోండి, వికసించండి. మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోండి. 3. అసలైన ఆకర్షణ రహస్యం. ఇక్కడ ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ చాలా ముఖ్యం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు, మీ ఆలోచనలను, కోరికలను ప్రశాంతంగా గమనించడం. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక ఎనర్జీ లేదా ఫ్రీక్వెన్సీ. మీరు ప్రశాంతంగా, కృతజ్ఞతతో, ఆనందంగా ఉంటే అవే పాజిటివ్ విషయాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. 4. ఆరాటం వర్సెస్ ఆకర్షణ. ఆరాటంలో డెస్పరేషన్ మీలో ఎప్పుడూ ఒక ఖాళీ భావన, ఒక భయం ఉంటాయి. ఆకర్షణలో మీరు సంపూర్ణంగా ఒక రాజులా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నాకేమీ అక్కర్లేదు, కానీ ఈ అద్భుతాన్ని నేను స్వాగతిస్తున్నాను అనే దృఢమైన మైండ్ సెట్ కలిగి ఉండటమే నిజమైన ఆకర్షణ. ముగింపు. మీకు ఏదైనా కావాలంటే ముందుగా మీరు ఆ గుణాలను మీలో అలవర్చుకోండి. ప్రేమను కోరుకుంటే ముందు మీరే ప్రేమగా మారండి. విజయం కావాలంటే ఆ కాన్ఫిడెన్స్ని మీలో పెంచుకోండి. బయటి పరిస్థితులు మారడం కోసం ఎదురు చూడకుండా మీ అంతర్గత స్థితిని మార్చుకోండి. అప్పుడు మీరు కోరుకున్నది మీ వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.